వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ రమ్య. ఈరోజు ఈ వీడియోలో మీకు బెంగళూరులో ఉన్న విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం గురించి చూపిస్తున్నాను. అసలు విశ్వేశ్వరయ్య అన్న పేరు ఎందుకు వచ్చింది, విశ్వేశ్వరయ్య అనే పేరు మీద ఎందుకు మ్యూజియం పెట్టాల్సి వచ్చిందో తెలుసా మీకు? ఎందుకంటే విశ్వేశ్వరయ్య గారు మైసూర్కి సంబంధించిన వాళ్ళనమాట. ఆయన ఒక సివిల్ ఇంజనీర్. సో ఆయన పేరు మీద ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ దేని రిలేటెడ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అండ్ ఇరిగేషన్ అండ్ వాటర్ మేనేజ్మెంట్కి ఆయన చాలా కృషి చేశారనమాట. అందుకే ఈ విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియంలో ఈయన విగ్రహం పెట్టారు. ఆయన పేరు మీద ఈ మ్యూజియం అనేది నిర్మించబడింది. ఎందుకంటే ఆయన చేసిన డెడికేషన్ టువర్డ్స్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ అనమాట. అందుకే ఆయనకి ఇంకో పేరు ఏంటంటే ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ కర్ణాటక అని. ఆయన సైన్స్ కోసం, టెక్నాలజీ కోసం, ఇంజనీరింగ్ కోసం చాలా కృషి చేశారు. అందుకే ఆయనకి భారతరత్న అవార్డు కూడా వచ్చింది. ఆయన విగ్రహం కూడా ఆ మ్యూజియంలో పెట్టారనమాట. ఇది విశ్వేశ్వరయ్య గారి పేరు మీద ఎందుకు మ్యూజియం వచ్చింది అనేది. సో ఆయన చాలా కాంట్రిబ్యూషన్ చేశాడు టెక్నాలజీ రిలేటెడ్, సైన్స్ రిలేటెడ్ అండ్ మెయిన్గా ఎడ్యుకేషన్ రిలేటెడ్. ఓకే. అండ్ లోపలికి రాగానే మనకి ఇలా డైనోసర్ ఉంటుంది, పెద్ద డైనోసరు. అండ్ అక్కడ మీకు పెద్దగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి రైట్ బ్రదర్స్ చేసిన విమానం అనమాట. ఎంత పెద్దగా ఉందో చూడండి అప్పట్లో విమానము. అసలు జనాలు ఎక్కడ కూర్చునే వాళ్ళు, ఎక్కడ ఉండేవాళ్ళు అసలు ఇమాజిన్ చేసుకొని కూడా చాలా కష్టంగా ఉంది. అండ్ లోపల ఇలా సింపుల్ మిషన్స్ ఉన్నాయి, చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే మీకు ఫిజిక్స్ అండి, ఫిజిక్స్ అన్నది చాలా బాగా చూపించారు ఇక్కడ. సింపుల్ మిషన్స్ గురించి, గేర్ గురించి, లివర్స్ గురించి, అలా రకరకాల టాపిక్స్ మీద చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు కూడా పిల్లలకి చాలా బాగా అర్థమయ్యే రీతిలో ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి రిలేటెడ్గా చాలా బాగా డిస్ప్లే చేశారు. అండ్ వాటి గురించి పక్కన ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్గా రాశారు. మనకి టైం ఉండాలి కానీ మొత్తం తిరగడానికి మనకి 1 డే అసలు సరిపోదండి, అంత పెద్దది మ్యూజియము. మార్నింగే వెళ్ళాలండి చూడాలి అంటే. మనం నిదానంగా చూడాలి, అన్నీ క్లియర్గా మనం ఒక్కొక్కటి చదవాలి, దాన్ని మనం ప్రాక్టికల్గా మనము తెలుసుకోవాలి అనుకుంటే మటుకు చాలా అసలు మార్నింగే వెళ్ళిపోవాలి. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 6 వరకు మనకి ఉంటుంది అక్కడ టైమ్ తిరగడానికి. సో అన్నీ కవర్ చేయొచ్చు. అసలు టైం సరిపోదండి అసలు. పిల్లలు కనుక చాలా ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు తిరుగుతూ ప్రతిదీ తెలుసుకుంటూ చదువుతూ వాళ్ళు కనుక వెళ్ళారంటే టైమే సరిపోదు. ఏదో ఊకలా పైపైన చూసి తిరిగి వచ్చేయాలనుకుంటే టైం ఎంతైనా ఓకే, కానీ తక్కువ టైంలో వచ్చేయచ్చు. కానీ ప్రతిదీ పిల్లలు క్షుణ్ణంగా వాళ్ళు తెలుసుకోవాలి, అక్కడ పక్కన రాసింది వాళ్ళు చదవాలి, చదివి వాళ్ళు ప్రాక్టికల్గా అక్కడ దాన్ని చెయ్యాలి అనుకుంటే మటుకు టైం అస్సలు సరిపోదు. సో మార్నింగే వెళ్ళండి, ఎర్లీ మార్నింగ్ 9 కంతా మీరు వెళ్ళిపోతేనే మేలు అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది క్యాల్కులేటర్ అంట. ఎంత పెద్దగా ఉందో చూడండి క్యాల్కులేటర్. అసలు చూడడానికే చాలా వింతగా ఉంది. అండ్ ఇమాజిన్ చేసుకుని కూడా అసలు ఎలా క్యాల్కులేటర్ అసలు ఇది, ఎక్కడ ఏబిసిడి ఉన్నాయి, ఏంటి ఏం కథ అని పక్కన మొత్తం మనకి మ్యాటర్ రాసింటారు దాని గురించి, హౌ ఇట్ వర్క్స్ అని, హౌ ఇట్ క్యాల్కులేటెడ్ అని. సో దాని గురించి మీరు తెలుసుకోవచ్చు కావాలంటే. సో ఫిజిక్స్ 2 ఫ్లోర్స్ ఉంది, తర్వాత బయోటెక్నాలజీ 2 ఫ్లోర్స్ ఉంది, అది 1 ఫ్లోరే ఉంది. తర్వాత సైన్స్ ఫర్ కిడ్స్ అని చిన్నపిల్లల రిలేటెడ్ కూడా చాలా బాగుంది, చాలా ఫన్గా ఉందన్నమాట. ఫన్ సైన్స్ అని కూడా ఉంది, అంటే చిన్న చిన్న టాస్కులు ఇచ్చింటారనమాట. అండ్ ఈ ఫిజిక్స్ రిలేటెడ్ 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలకి చాలా బాగా అర్థమవుతుందండి వెళ్తే. ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి, సర్క్యూట్ అంటే ఏంటి, కండక్టర్స్ అంటే ఏంటి, కెపాసిటర్స్ అంటే ఏంటి, వోల్ట్, యాంపైర్ ఇవన్నీ ఉంటాయి కదా. వోల్ట్ నుంచి యాంపైర్కి ఎలా కన్వర్షన్ ఉంటుంది, యాంపైర్ నుంచి వోల్ట్కి ఎలా కన్వర్ట్ చేస్తారు, ఫార్ములాస్ అన్నీ కూడా అండి చాలా బాగా ఉంది. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంది. ఇక్కడ చూపిస్తుంది మీకు ఫ్రిక్షన్ రిలేటెడ్ అనమాట. సో అవతలది చాలా తొందరగా ఆగిపోతుంది, యువతల ఫాస్ట్గా ఇంకా తిరుగుతూనే ఉంది. ఎందుకంటే ఫ్రిక్షన్ ఎక్కువ ఉన్నది చాలా తొందరగా ఆగిపోతుందంట, ఫ్రిక్షన్ తక్కువ ఉన్నది ఇంకా తిరుగుతూనే ఉంటుందంట. సో అలా రీజన్స్తో సహా చాలా క్లియర్గా రాశారు. అండ్ మా పాపకు కూడా చాలా బాగా అర్థమైంది. న్యాచురల్ గ్యాస్ ఎలా వస్తుంది, సిఎన్జి ఎలా వస్తుంది అన్నది కూడా చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఇది వచ్చేసి థర్మల్ పవర్ అనమాట. కోల్ ద్వారా థర్మల్ పవర్ ఎలా జనరేట్ అవుతుంది అన్నది క్లియర్గా స్టెప్ బై స్టెప్ వాళ్ళు అక్కడ చూపించారనమాట.
ప్రాక్టికల్గా ప్రతిదీ పిల్లలు తెలుసుకోవచ్చండి. అండ్ ఇక్కడ కంప్యూటర్ రిలేటెడ్ కూడా ఉంది. సో చాలా జనరేషన్, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ నుంచి రీసెంట్ కంప్యూటర్స్ వరకు ఎలా అది మారుతూ వచ్చింది అన్నది ఉంది. అండ్ స్పేస్ రిలేటెడ్ గురించి ఉన్నాయి ఇన్ఫర్మేషన్. సో స్పేస్ రిలేటెడ్ రాకెట్స్ గురించి అండ్ అబ్దుల్ కలాం చేసిన రీసెర్చ్ల గురించి రకరకాలుగా ఉన్నాయండి. అండ్ స్పేస్ సూట్ గురించి క్లియర్గా చెప్పినారు. అండ్ స్పేస్లో వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకుంటారు, వాళ్ళు ఎలా ఉంటారు అక్కడ అన్నది మొత్తం క్లియర్గా అక్కడ రాశారనమాట. మనకి టైం ఉండాలే కానీ ప్రతిదీ మనము క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ విండ్ పవర్ యూస్ చేసి, మాన్యువల్ పవర్ యూస్ చేసి, లేదా యానిమల్ పవర్ యూస్ చేసి హ్యూమన్ మజిల్ పవర్ ఎలా వర్క్ అవుతుంది, విండ్ పవర్ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ కూడా చూపించారు. అండ్ వీటిని యూజ్ చేసి ఎలక్ట్రిక్ ఎలా జనరేట్ చేస్తారు అన్నది కూడా చాలా క్లియర్గా చూపించారు. అండ్ ఓల్డ్స్ ఇక్కడ సర్క్యూట్ అండి, ఇది సర్క్యూట్ చాలా ఇంపార్టెంట్. పిల్లలకి డ్రా చేయమని అడుగుతారు కదా, పిల్లలకి 8th 9th క్లాస్లోనూ సంథింగ్ సర్క్యూట్ డ్రా చేయమని. అండ్ ఈ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ కూడా ఉంటుంది పిల్లలకి, ఇది కూడా చాలా క్లియర్గా చెప్పారు అక్కడ. అండ్ ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనమాట. అది కూడా పిల్లలకి టాస్క్ 9th క్లాస్లోనో 8th క్లాస్లోనో వస్తుంది అది. సో అక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు చూసారనమాట అది చేయడము. అండ్ ఇది వచ్చేసి లైటర్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా క్లియర్గా చూపించారు. సో ఇలా అండ్ ప్రతి ఫ్లోర్లో ఇలా మొత్తం తిరిగాక మనకి ఫైనల్లో ఒక క్విజ్ ఉంటుందండి. అక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే క్విజ్ ఆడొచ్చు. సో ఆ క్విజ్ ఆడితే నీకు ఎంతవరకు నువ్వు తెలుసుకున్నావు అన్నది నీకే తెలుస్తుందనమాట. సో ఆ క్విజ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మా పాప కూడా ఆడింది, తనే కొంచెం హైయెస్ట్లో విన్ అయ్యిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో చాలా మంచి ప్లేస్ అండి. బెంగళూరుకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్, పిల్లలు ముఖ్యంగా చూడాల్సిన మ్యూజియం అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you.